గులియన్ బారే సిండ్రోమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ కేసులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలు మరణాలు కూడా నమోదయ్యాయి. ఇక ఏపీలోనూ దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికే 59 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధితో ఇప్పటివరకు 2 ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు గుంటూరు జిల్లాను జీబీఎస్ బెంబేలెత్తిస్తుంది. ఈ వ్యాధితో గుంటూరు జీజీహెచ్లో కమలమ్మ అనే వృద్ధురాలు నిన్న మృతి చెందింది. జీజీహెచ్లో కొత్తగా మరో 8 కేసులు నమోదై కావడం తీవ్రంగా కలకలం రేపుతోంది. వీరిలో ఆశీర్వాదం అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితుడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. బాధితులో 2 కోలుకొని ఇంటికి వెళ్లిపోగా మరో 4 సాధారణ వార్డుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. అటు ప్రకాశం జిల్లాలోనూ జీబీఎస్ కేసులు నమోదవుతున్నాయి. కొమరోలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మ జీబీఎస్ బారిన పడ్డారు. ఈ నెల 2న రాత్రి తీవ్ర కండరాల నొప్పితో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు గిద్దలూరు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఈ నెల 3న గుంటూరు జీజీహెచ్కి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కమలమ్మకు జీబీఎస్ పాజిటివ్గా నిర్ధారించారు. బాధితురాలకు మెరుగైన వైద్యం అందించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వృద్ధురాలు నిన్న ప్రాణాలు కోల్పోయింది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాకు చెందిన 6 ఏళ్ల బాలుడు సైతం గత వారం ఈ వ్యాధితో మృతి చెందాడు. మరోవైపు వ్యాధి లక్షణాలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రారంభంలో అందరిలో ఒకేలా ఉండడం లేదని వైద్యులు చెప్తున్నారు. ఒక్కొక్కరిలో ఒక్కోలా లక్షణాలు కనబడుతున్నట్లు వైద్యులు వివరిస్తున్నారు. వ్యాధి ముదిరిన తర్వాత ఆసుపత్రికి రావడంతోనే మరణాలు సంభవిస్తున్నట్లు తెలిపారు. కొందరిలో దగ్గు, జ్వరంతో పాటు కాళ్లు పట్టేయడం లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. మరికొందరిలో విరేచనాలతో వ్యాధి లక్షణాలు ప్రారంభమవుతున్నాయని అంటున్నారు. ఈ వ్యాధి నరాలపై ప్రభావం చూపుతోందని, యాంటీబాడీలతో శరీరాన్ని దెబ్బతీస్తున్నట్లు వైద్యులు చెప్తున్నారు. 10 నుంచి 15 రోజుల వ్యవధిలో మొత్తం నాడీ వ్యవస్థ, మెదడుపై ప్రభావం చూపుతోందని అంటున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్తున్నారు. ఇక జీబీఎస్ వ్యాధి మొత్తానికైతే ఈ వైరస్ 8 మందికి సోకినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ రోజుతో 2 మృత్యువాత పడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్లో అందిస్తారు. వాసు, రైట్ రామారావు, గుంటూరు జిల్లాలో గులియన్ బారే సిండ్రోమ్ బాధితులు పెరుగుతూనే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ 8 కేసులు నమోదైనప్పటికీ వ్యాధి సోకిందని వైద్యులు అయితే నిర్ధారణ అయితే చేస్తున్నారు. వ్యాధి సోకిన వాళ్ళలో ఇప్పటికీ 2 పరిస్థితి విషమంగా ఉందని చెప్పి ఐసీయూలో ఉంచి వైద్యులు అయితే ట్రీట్మెంట్ అయితే అందించారు. అందులో ఒకళ్ళైతే రీసెంట్గా చనిపోవడం జరిగింది. కమలమ్మ అనే మహిళ ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన ఆవిడ గుంటూరు జీజీహెచ్కి అయితే తీసుకొచ్చారు. ఆవిడ నిన్న రాత్రి చనిపోవడం అనేది జరిగింది. ఈ జీబీఎస్ బారిన పడే చనిపోయారని చెప్పి వైద్యులు అయితే నిర్ధారించారు. ఇప్పటికీ మరొక 5 బాధితులు అయితే ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్నారు. అటు ప్రకాశమే కాకుండా ఇటు కోనసీమ జిల్లాలు, ప్రకాశం, నర్సాపేట జిల్లాలకు చెందిన కొంతమంది ఇదే లక్షణాలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులకు అయితే వస్తున్నారని చెప్పి, అదేవిధంగా వచ్చిన వారందరికీ డాక్టర్లు వైద్య సేవలు అయితే అందిస్తున్నారని చెప్పి ఈ వైద్యులు అయితే చెప్తున్నారు. ఈ కేసులు మొట్టమొదటిసారిగా ఇటీవల మహారాష్ట్రలోని పూణే పరిసర ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా వైఎస్ అయితే భయంకృతులు చేసింది. ఇదే విధంగా ఇది కొత్త ఏమీ కాదని చెప్పి అటు వైద్యులు చెప్తున్నప్పటికీ అసలు ఈ వ్యాధికి గల ముఖ్య కారణం కానీ అటు ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది అనే దాని మీద మాత్రం ఇప్పటికీ
ఇప్పటికీ ఎవరికి అంతు చిక్కని విధంగానే ఉంది. ఎందుకంటే ఒక్కొక్క రోగిలో ఒక్కొక్కలాగా ఈ వ్యాధి అయితే బయటపడుతూ ఉంది. ఒకళ్ళకేమో కాళ్ళు పనిచేయట్లేదని చెప్తారు, ఒకళ్ళకేమో చేతులు పనిచేయట్లేదని చెప్తున్నారు, మరొకళ్ళు అనేక విధాలుగా అనేక ఇబ్బందులు అయితే పెడుతున్నారని చెప్పి వైద్యులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పెద్ద ఎత్తున ప్రస్తుతానికి ఈ వ్యాధి విజృంభించడంతో 100 మందికి పైగా ఈ వ్యాధిని పడ్డారని, కొంతమంది వెంటిలేటర్ సాయంతో అత్యవసర చికిత్స అయితే అందిస్తున్నారని చెప్పి వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మామూలుగా పెద్ద వయసు ఉన్న వారికే ఈ వ్యాధి వస్తుంది, పెద్ద వయసు ఉన్నవారు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంటుంది, ఈ వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు మొన్నటి వరకు. కానీ ఇప్పుడు మాత్రం చిన్నపిల్లల మీద, శిశువుల మీద కూడా ఈ వ్యాధి తన ప్రభావం చూపుతుందని చెప్పి, కేసుల సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పి, చిన్న చిన్న ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించడం జరుగుతుందని చెప్పి చెప్పడం వల్ల అనేక విధాల కలవరానికి అయితే గురవుతున్నారు. ఇప్పటికే ఏదైతే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారో కృష్ణబాబు ఇప్పటికే కలుషిత నీరు ఆహారం ద్వారా వ్యాపిస్తున్న నేపథ్యంలో అంతా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు అయితే సూచించారు. ఇప్పటికీ జీజీహెచ్లో అతను పరీక్షను అయితే సమీక్షించి అక్కడ ఉన్న జీజీహెచ్ ఉన్నత వైద్యాధికారులకు అయితే సూచనలు అయితే అందజేశారు ప్రస్తుతానికి. రామారావు, ఎస్, అంటే ఇప్పుడు వాసు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? అంటే ఇప్పటికీ 8 కేసులు నమోదయ్యాయి, 2 కూడా చనిపోయారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేస్తుంది? అంటే గతంలో కరోనా వచ్చినప్పుడు కనీసం 2 వారాలు ఉండేది, అంటే 2 వారాల్లో వ్యక్తి చనిపోయేవారు, లేదంటే ఈ లోపలే ఆయన క్యూర్ అయ్యే పరిస్థితి కూడా కనబడింది. కానీ ఇది మాత్రము కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే అలాగనే కాకుండా ఒక 4 కూడా కోలుకున్నారని కూడా చెప్తున్నారు. సో దీన్ని నేపథ్యంలో తీసుకొని దృష్టిలో తీసుకొని ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి భావిస్తోంది? వాసు, ఖచ్చితంగా రామారావు, ప్రభుత్వం వైద్య ప్రిన్సిపల్ ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబు ఎవరైతే ఉన్నారో ఆయన పంపించి జీజీహెచ్లో ఉన్న పరిస్థితిపై సమీక్ష సమావేశాన్ని అయితే నిర్వహించి తీసుకోవడం అనేది జరిగింది. జీజీహెచ్కు సంబంధించి ఎవరైతే ఈ చికిత్స పొందుతున్నారో, జీబీఎస్ బాధితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎటువంటి చికిత్సను అందిస్తున్నారు, ఏ రకాల చికిత్సను అందించి వాళ్ళని బయటికి అయితే పంపిస్తున్నారో దాని మీద సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అదేవిధంగా రోగుల వివరాలను కూడా సూపరింటెండెంట్ రమణ దగ్గర నుంచి అడిగైతే తెలుసుకున్నారు. ఆయన తెలుసుకున్న సమాచారాన్ని బట్టి మీడియాతో మాట్లాడుతూ 4 రోజుల్లో 7 కేసులు అయితే నమోదైనాయి. నమోదైన వాటిల్లో 7లోంచి 2 అయితే డిశ్చార్జ్ చేశాము, మరొక 5గురిలో 3 నార్మల్ వార్డులో ఉన్నారు, 2 మాత్రమే ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తున్నామని చెప్పి కృష్ణబాబు అయితే చెప్పారు. ఏది ఏమైనా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా అయితే ఉంటుంది. అండగా ఉండి ఖచ్చితంగా ఈ జీబీఎస్ వ్యాధికి సంబంధించి ఎవరైతే వస్తున్నారో ఆ రోగులకి దగ్గరుండి చికిత్స అయితే అందిస్తాం. దానికి కావలసిన చికిత్సను, ప్రతి ఒక్క చికిత్సను ఆసుపత్రుల్లో అయితే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో ఉంచాము. ఎవరైనా సరే, ఏ రోగైనా సరే ఇటువంటి లక్షణాలు కనుక కనిపిస్తే ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి చికిత్స అయితే తీసుకోవాలని, అదేవిధంగా ప్రతి ఒక్క రోగి ఖచ్చితంగా అత్యవసరమైన చికిత్స అందించాలని ఆదేశాలను అయితే జారీ చేశామని చెప్పడం అయితే జరిగింది. రామారావు, అంటే ఇప్పుడు చిన్నపిల్లల మీద కూడా ఇది ప్రభావం చూపిస్తుందని చెప్పేసి అంటున్నారు కదా, మరి చిన్నపిల్లలకు సంబంధించి ఎక్కడైనా సిమ్టమ్స్ కనబడినట్టుగా ఇప్పటివరకైనా నిర్ధారణ అయినాయి? వాసు, ఖచ్చితంగా రామారావు, చిన్నపిల్లల్లో కూడా ఏదైతే ఈ మణికట్టు లేదా మడుమలు వద్ద సూదులు గుచ్చుతున్నట్లుగా అనిపించడం ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు కాబట్టి, అటు కాళ్ళ నొప్పులు కానీ ఇంకా లేదు కాళ్ళల్లో మొదలైన బలహీనత వల్లే వ్యాపించడం అని వైద్యులు అయితే చెప్తున్నారు. కాబట్టి సరిగ్గా నడవలేకపోవడం, చిన్నపిల్లలైనా సరే సరిగ్గా నడవలేకపోవడం, మెట్లెక్కలేకపోవడం, లేదా నడుస్తున్నప్పుడు తోలటం, ముందుకు పడటం లాంటివి ఎటువంటి సూచనలు కనిపించినా, ఒకవేళ అన్నం తినేటప్పుడు మింగటంలో ఇబ్బందులు ఏర్పడినా సరే వెంటనే అయితే హాస్పిటల్కి వచ్చి చికిత్స చేయించుకోవాలని, లేకపోతే అటు కదిలించలేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినా సరే, కండరాలు బలహీనంగా మారతాం అన్న దశలో కూడా వెంటనే వెంటిలేటర్ను అమర్చి చికిత్స అయితే అందించాలని చెప్పి అటు వైద్యులు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ జీబీఎస్ గులియన్ బారే సిండ్రోమ్ ద్వారా వచ్చిన ప్రతి ఒక్కటి, అటు రక్తపోటులో హెచ్చుతగ్గులు కానీ, ఇటు పేస్ మేకర్ అమర్చి అయినా సరే వాళ్ళకున్న దాన్ని గుర్తించి వెంటనే వాళ్ళకైతే ఖచ్చితంగా చికిత్సను అయితే అందించాలని చెప్పి, లేదు అంటే వీటికి ప్రత్యేకమైన లక్షణాలు, వీటికి సంబంధించిన ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఈ లక్షణాలు బట్టి వైరస్ ని ఎంత ఉంటుందని అంచనా వేయని నిపుణులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అటు కాళ్ళు చేతుల్లో బలహీనత కానీ, లేకపోతే కొన్ని వారాల ముందు విరోచనాలని పట్టుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ మొత్తం వీటన్నిటికీ ఇలాంటి లక్షణాలు ఎప్పుడు కనిపించినా, చిన్నపిల్లల్లో సైతం ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్కి వచ్చి చికిత్స అయితే తీసుకొని వాళ్ళకి తగిన నిర్ధారణ చేసి ఎంతవరకు ఈ బారియన్ సిండ్రోమ్ బారిన పడ్డారు అనేది చెప్పి గుర్తించి దానికి తగిన చికిత్స అందించాలని చెప్పి వైద్యులు అయితే సూచిస్తున్నారు. రామారావు, రైట్ వాసు, థ్యాంక్ యూ.
గులియన్ బారే సిండ్రోమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ కేసులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలు మరణాలు కూడా నమోదయ్యాయి. ఇక ఏపీలోని దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికే 59 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధితో ఇప్పటివరకు 2 ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు గుంటూరు జిల్లాను జీబీఎస్ బెంబేలెత్తిస్తోంది. ఈ వ్యాధితో గుంటూరు జీజీహెచ్లో కమలమ్మ అనే వృద్ధురాలు నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. జీజీహెచ్లో కొత్తగా మరో 8 కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. వీరిలో ఆశీర్వాదం అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. బాధితుడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. బాధితుల్లో 2 కోలుకొని ఇంటికి వెళ్లిపోగా మరో 4 సాధారణ వార్డుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి ఒంగోలు నుంచి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ఇప్పుడు అలసందలపల్లిలో కూడా మరి పరిస్థితి అక్కడ అంటే కమలమ్మ మృతి చెందారు. దాని తర్వాత పరిస్థితి ఎలా ఉంది అక్కడ? అలాగనే ఓవరాల్గా మీ జిల్లా అక్కడ ఈ వ్యాధికి సంబంధించిన విషయంలో రిపోర్ట్ ఏంటి? కుమార్. రామారావు, నిన్న కమలమ్మ ఏదైతే జీబీఎస్ సిండ్రోమ్ అనే వైరస్ తో మృతి చెందిందనేది మన ఛానల్లో మాత్రమే ఫస్ట్ ప్రసారం చేయగలిగాము. దాని తర్వాత ఆ గ్రామంలో ఆరోగ్య సిబ్బంది, అంటే ఎవరైతే వైద్య సిబ్బంది ఉన్నారో, ఒక క్యాంప్ ఆర్పేట్ చేసి గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టారు. ప్రస్తుతం అయితే గ్రామంలో 70% మంది పైగా బ్లడ్ టెస్ట్ నిర్వహించామని ఆరోగ్య సిబ్బంది చెప్తున్నారు. ఇప్పటికైతే ఆ 70 మందిలో కూడా ఎవరికి ఈ సిండ్రోమ్ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కనపడలేదని మాత్రం చెప్తున్నారు. రాత్రి కూడా మంత్రి దీని మీద స్పందించాడు. జిల్లా మంత్రి అయినటువంటి దోలబాల వీరాంజనేయ స్వామి ఎవరు కంగారు పడాల్సిన పని లేదు, దీనికి సంబంధించినటువంటి చికిత్సకి అత్యవసర చికిత్సా విభాగాన్ని ఒంగోలు రిమ్స్ లో ఏర్పాటు చేస్తున్నాము. మెడిసిన్ సిద్ధంగా ఉంది. ఇది కంగారు పడాల్సిన జబ్బు అయితే కాదు, కంగారు పడాల్సిన వ్యాధి అయితే కాదు. ఇది కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే తగ్గుతుంది, ఎవరు భయపడాల్సిన పని లేదని కూడా దోలబాల వీరాంజనేయ స్వామి మంత్రి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఒంగోలులో అలసందలపల్లిలో జరిగిన ఒకే ఒక ఇన్సిడెంట్ మాత్రమే జీబీఎస్ ఉన్నది. ఒంగోలులో ఇంతవరకు ఎక్కడా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. నమోదు కాకుండా ప్రికాషన్స్ తీసుకుంటాము, పారిశుధ్య పనులు చేపడతాము అని చెప్పి డిఎంహెచ్ఓ చెప్పాడు. ప్రస్తుతం అలసందపల్లిని కూడా ఇంకొద్ది నిమిషాల్లో డిఎంహెచ్ఓ సందర్శించనున్నాడు. అలసందలపల్లిలో పారిశుధ్య పనులు జరుగుతున్నాయి. అయితే గ్రామస్తులు చెప్పేది ఏంటంటే, గత 30 సంవత్సరాల నుంచి ఒకే పైప్ లైన్ ద్వారా మేము మంచినీటిని వాడుతున్నాము, దాని వల్ల ఈ సిండ్రోమ్ అనేది వచ్చిందేమో ఒక అనుమానాన్ని అయితే వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది రామారావు. కానీ ఈ సిండ్రోమ్ అనేది మనిషిలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ ని తగ్గిపోయిన తర్వాత మాత్రమే వస్తుంది. కాళ్ళు నొప్పులు, జ్వరము ఎవరన్నా ఉంటే గిద్దలూరు ఏరియా హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోమని చెప్తున్నారు. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్స్ ఎక్కడన్నా ఉన్నా టెస్ట్ చేయించుకొని మీకు ఏదైనా ఇబ్బంది అయితే జీజీహెచ్కి లేదంటే రిమ్స్ కి వెళ్ళవలసిందిగా డాక్టర్లు సూచిస్తున్నారు. డాక్టర్ల బృందం అయితే ఇప్పుడు అలసందపల్లిలో పర్యటిస్తుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేదు, అందరూ ఆరోగ్యంగానే ఉండండి, మీరు కంగారు పడాల్సిన పని లేదు. 50 సంవత్సరాలు పైబడ్డ మహిళ కాబట్టి ఆమెకి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంది కాబట్టి ఆ మెడిసిన్ అనేది కొంచెం తీవ్రతరంగా పనిచేయకపోవడంతో మృతి చెందింది. ఆమెకు అది కాక కొన్ని సింటమ్స్ ఉన్నాయి కాబట్టి ఆరోగ్య పరిస్థితి విషమించింది, 10 రోజులు కలిసింది కాబట్టి మృతి చెందింది. అటువంటి ఆందోళన పడాల్సిన పని లేదు, జాగ్రత్తగా మందులు వాడుకుంటే తగ్గిపోతుందని గ్రామస్తులకి వైద్యులు భరోసా కల్పిస్తున్నారు రామారావు. అంటే ఏదైనా సిమ్టమ్స్ ఏమైనా వస్తే వాళ్ళకి ఏమైనా ఏ విధంగా తెలుస్తుంది? అలాగనే కావాల్సిన ప్రికాషన్స్ ఏంటి అనేది ఏమైనా డాక్టర్లు వారికి వివరించి వారి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుందా? ప్రయత్నం అయితే జరుగుతుంది. సింటమ్స్ వచ్చేసి మొదటగా అరికాళ్ళ దగ్గర నుంచి నొప్పులు మొదలవుతాయి, తర్వాత జ్వరం వస్తుంది, జ్వరం తగ్గదు. ఈక్వల్ టు కరోనాకు ఏ విధంగా జ్వరం వస్తుందో ఆ విధంగా వస్తుందని చెప్తున్నారు. మజిల్స్ అంటే కండరాలు బలహీన పడిపోతాయి, రక్తహీనత పెరిగిపోతుంది, బీపీ అబ్నార్మల్ గా ఉంటుంది, శ్వాస తీసుకోవటం కూడా కష్టమవుతుంది. అలాంటి ప్రికాషన్స్ ఉన్న వాళ్ళు, అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ప్రికాషన్స్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి అర్జెంటుగా మీరు టెస్ట్ చేయించుకుంటే డాక్టర్స్కి ఏదన్నా అనుమానం వస్తే మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. కానీ అది మామూలు సాధారణంగా వచ్చేటువంటి జబ్బుల్లో, సాధారణంగా వచ్చే వ్యాధుల్లో భాగంగా మాత్రమే వస్తుంది. దీని గురించి మీరు కలత చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇమ్యూనిటీ పవర్, మనిషిలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ అయితే ఎప్పుడైతే దెబ్బతింటుందో ఆ దెబ్బతిన్న కారణంగా అతి త్వరగా ఆ వైరస్ వ్యాపిస్తుంది. ఆ వైరస్ వ్యాపించకుండా ఉండటానికి యాంటీబయాటిక్స్ ఎక్కువగా యూజ్ చేసుకుంటూ, ప్రికాషన్స్ జాగ్రత్తగా తీసుకుంటూ, ఒక నెమ్ము పదార్థాలుగా కొంచెం పులుసు లాంటి పదార్థాలు పక్కన పెట్టి వాటిని తినమని ప్రికాషన్స్ చెప్తున్నారు గ్రామస్తులకి. అలాగే మంచినీరుని కూడా కలుషిత నీరు తాగొద్దు, కలుషిత ఆహారం కూడా తినొద్దు. ఎక్కువగా నిల్వ ఉన్న ఆహారాన్ని మీరు తినకుండా ఫ్రీగా అప్పటికప్పుడు వండిన ఆహారాన్ని తీసుకొని ప్రికాషన్స్ పాటించమని వైద్యులు గ్రామస్తులకు తెలియపరుస్తున్నారు. అంటే ఇప్పుడు గ్రామంలో చూస్తే అలసందలపల్లి గ్రామంలో చాలామంది పేదలు అలాగనే నిరక్షరాస్యులు కూడా ఉన్నారు అక్కడ.
సో వాళ్ళలో సహజంగా ఒక మరణం అయిందని అంటే తప్పనిసరిగా భయపడతారు. అలాంటిది అక్కడ కొంతమంది ఆ గ్రామంలో వెళ్ళటానికి కూడా భయపడుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగనే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కమలమ్మ కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా ఆ ఇంటిని విడిచిపెట్టారు, బయటికి కంటే దూరంగా కొంతకాలం వెళ్ళిపోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నారని చెప్పేసి అంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులకు కానీ అలాగని ఇరుగు పొరుగు వాళ్ళని కానీ మన బీఆర్కే న్యూస్ ప్రతినిధులుగా మీరు కానీ ఇంకెవరైనా ఈవెన్ గవర్నమెంట్ నుంచి కౌన్సిలింగ్స్ చేయడానికి ఎవరైనా ముందుకు వెళ్ళారా వాళ్ళకి? ఆల్రెడీ రాత్రి నుంచి మన బీఆర్కే రిపోర్టర్ అక్కడే ఉన్నాడు. అలాగే గ్రామంలో ఆశా వర్కర్స్ దగ్గర నుంచి గిద్దలూరు ప్రాథమిక వైద్యాధికారి కూడా అక్కడే తిరుగుతూ ఉన్నాడు. కానీ కమలమ్మ కుటుంబ సభ్యులని సహజంగా ఒక పల్లెటూరులో ఏదన్నా ఒక జరగరాని ఇన్సిడెంట్ జరిగినప్పుడు నలుగురు పల్లెటూరు పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మనందరికి సమాజానికి తెలిసిన విషయమే. అలాగే అలిసందలపల్ల అనేది ఒక రిమోట్ ఏరియా, పూర్తిగా నల్లమల్ల అడవుల్లో నిక్షిప్తమై ఉంటుంది. అలాంటి అడవి ప్రాంతంలో వాళ్ళకి దొరికేది కలుషిత నీరు, కలుషిత ఆహారం. కానీ అలాంటి పల్లెలో ఒక వైరస్ ద్వారా ఒక మరణం సంభవించిందంటే పల్లెటూరులో అపోహలు ఉండటం సహజమే. కానీ గ్రామస్తులు, మన బీఆర్కే రిపోర్టర్స్, అలాగే మిగతా గ్రామ పెద్దలు, మండల స్థాయి నాయకులు కూడా ఆ గ్రామానికి వెళ్ళి అపోహలు తొలగించడానికైతే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం. కానీ గ్రామంలో ఉన్నటువంటి కొన్ని మూఢనమ్మకాల వల్ల కూడా ఆ కమలమ్మ కుటుంబ సభ్యులు కొన్ని రోజుల పాటు మనం గ్రామానికి దూరంగా ఉంటే సూటిపోటి మాటలు తగ్గుతాయని నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం. కానీ ఇప్పుడు డిఎంహెచ్ఓ వెళ్ళిన తర్వాత డిఎంహెచ్ఓ అక్కడ పరిస్థితిని పరిశీలించి అతను ఇచ్చే నిర్ణయాన్ని బట్టి కూడా కమలమ్మ కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉందని మన బీఆర్కే ప్రతినిధి అక్కడి నుంచి మన బీఆర్కే రిపోర్టర్ అక్కడ చెప్పిన పరిస్థితి. కానీ గ్రామ పెద్దలైనటువంటి వాళ్ళు కూడా కమలమ్మ కుటుంబ పరిస్థితి, ఆమెకు గతంలో ఎప్పటి నుంచో బాగలేదు, షుగర్ అటాక్ అయినది, ఇమ్యూనిటీ పవర్ తగ్గింది, ఆమెకు గతంలో కూడా కొంచెం నెమ్ము సింటమ్స్ ఉన్నాయి కాబట్టి ఆమెకు ఆ సింటమ్స్ వైరస్ ఎక్కువగా ఉంది. ఇప్పటికే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి 70 మంది దాకా 70% గ్రామంలో ఉన్న 70% గ్రామంలో ఉన్నటువంటి అందరి ప్రజలు 70% మెంబర్స్ వరకు బ్లడ్ టెస్ట్ నిర్వహించారు. కానీ ఆ బ్లడ్ టెస్ట్ లో ఎవరికి సిండ్రోమ్ అనే సింటమ్స్ అనేది బయటపడకపోవడం గ్రామస్తుల్ని కాస్త ధైర్యంగా ఉండడానికి ఒక పాజిటివ్ వేవ్ గా చెప్పొచ్చు. ఓకే, అంటే ఇది చిన్నపిల్లలపై కూడా ప్రభావం చూపిస్తుందని చెప్పేసి అంటున్నారు కదా. సో ఒంగోలు జిల్లా లో ఒక కేసు అయితే ఇప్పటివరకు కమలమ్మ, ఇంకొక కేసు అయితే రాలేదని చెప్పేసి అంటున్నారు. సో ఈ లోపు అక్కడ స్కూల్స్ కూడా ఉన్నాయి, చిన్నపిల్లలు ఉన్నారు. అంటే స్కూల్స్లలో వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ చేయడం కానీ, జాగ్రత్తలకు సంబంధించిన కానీ ఏదైనా ప్రభుత్వం చర్యలు తీసుకుందా దీని మీద? ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, అవేర్నెస్ కల్పిస్తున్నామని చెప్పి రాత్రి మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి అయితే పత్రికాముఖంగా మీడియా సమక్షంలో చెప్పారు. ఎవరికైనా సరే దానికి సంబంధించిన సింటమ్స్ ఉంటే ఇమీడియట్ గా తమ దగ్గరలో ఉన్నటువంటి ఆరోగ్య ఆసుపత్రికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకోమని కూడా సూచించారు. అలాగే ఈ సిండ్రోమ్ గురించి మన ఛానల్ ప్రసారం చేసినందుగా, ఓన్లీ బీఆర్కే ఛానల్ ప్రసారం చేసినట్టుగా ఏ మరో ఛానల్ ఎక్కడ ప్రచారం చేయలేదు. దానితో ప్రజల్లో కూడా బీఆర్కే ఛానల్లో ఫస్ట్ వచ్చింది, మా గ్రామాన్ని సంబంధించారని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మనల్ని కూడా ఎక్కడ జరుగుతుంది, ఇంకెవరికన్నా వచ్చినాయి అని చెప్పి మనకు కూడా ఫోన్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది రామారావు. కానీ చిన్నపిల్లలకి ప్రికాషన్స్ తీసుకోమని చెప్తున్నారు. ఆ స్కూల్లో ఈ రోజు ఆ అలసందలపల్లిలో మటుకు స్కూల్ కి సెలవు ప్రకటించారు. ఆ స్కూల్ పరిసర ప్రాంతాల్లోనే వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు కానీ ఎవరికి రాకపోవడం ఒక ఇది. అంటే ఈ రోజు నుంచి నిన్నటి నుంచే మన ఛానల్ జీబీఎస్ సిండ్రోమ్ గురించి దాని తీవ్రత గురించి ప్రసారం చేస్తున్నాం కాబట్టి ఈ రోజు నుంచి హాస్పిటల్స్ లోకి రక్త పరీక్షలు చేయించుకోవడానికి, జ్వరం తగిలిన జ్వరం కానీ ఆ సింటమ్స్ దానికి వైరస్ సంబంధించిన సింటమ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవడానికి సిద్ధపడుతున్నారు అన్నారు. అంటే ఇంకొకటి కుమార్, వాళ్ళకి ఇప్పుడు 50+ వాళ్లకు సహజంగా కొంత ఇమ్యూనిటీ తగ్గుతుంటుంది. అయితే వాళ్ళకి ఎలాంటివి అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అటవీ ప్రాంతాలకి, నల్లమల ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాలని చెప్పేసి అంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఈ వైద్య సదుపాయం అనేది కొంత దూరంగా ఉంటుంది. సో ఇప్పుడు ఎలాగో అక్కడ ఒక శిబిరం అయితే నడుస్తుంది, వైద్య శిబిరం. సో వాళ్లకు ఎలాంటి మెడిసిన్స్ ఇస్తున్నారు? ఇమ్యూనిటీని పెంచే చర్యలు ఏమైనా ఉన్నాయా? ఫుడ్కు సంబంధించిన ప్రయారిటీ ఎలా ఉంది ప్రభుత్వం సైడ్ నుంచి? ఎక్కువగా ఉండేవి మాత్రమే తింటారు. కాకపోతే వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్ వల్ల వాళ్ళకి 50+ దాటగానే వాళ్ళు ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. వాళ్ళు తినే ఆహార పదార్థాలు కానీ, వాళ్ళు చేసే పని వల్ల కానీ ఏదైనా 50+ కాగానే
ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. అలాంటి క్రమంలోనే కమలమ్మ కూడా ఈ వాటర్ వల్ల కొంచెం టీబీ సింటమ్స్ తో పాటు ఇవంటి ఉండటంతో ఈ సిండ్రమ్ అనేది ఎక్కువగా వ్యాపించింది, చనిపోయింది. కానీ ప్రస్తుతం అక్కడ ప్రికాషన్స్ మాత్రం జనరల్ మెడిసిన్స్, పారాసెటమాల్, లెవోసిట్రజిన్, ఈ ఆయాసంగా ఉన్నప్పుడు ఇచ్చే బెట్నాసాల్ ఇలాంటి టాబ్లెట్స్ వాడితే సరిపోతుంది. దీని గురించి ఇబ్బంది పడాల్సిన పని లేదని వైద్యులు చెప్తున్నారు. అలాగే ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఎక్కువగా యాంటీబయాటిక్స్, ఆహార పదార్థాలైనటువంటి పండ్లు, పాలు, కూరగాయలు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్స్ గ్రామంలో అయితే విస్తృతంగా చెప్తున్నారు. కానీ పల్లెటూరులో ప్రెజెంట్ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఈ సిండ్రోమ్ వచ్చిందనేటోటికి ఏదో పెద్ద భూతం వచ్చి మీద పడ్డదని కొంత భయపడుతున్న మాట వాస్తవమే. కానీ బీఆర్కే ప్రతినిధితో పాటు అక్కడ ఉండే డాక్టర్ సిబ్బంది వాళ్ళని అవేర్నెస్ చేయడంతో గ్రామంలో ఇప్పుడైతే ప్రెజెంట్ కాస్త ధైర్యంగానే ఉండాల్సిన పరిస్థితి. అలాగే జిల్లాలో కూడా ఈ సిండ్రోమ్ గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఓన్లీ బీఆర్కే ఛానల్లో ఉన్నటువంటి న్యూస్ ద్వారానే విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈ విస్తృత చర్చల ద్వారా ఇప్పుడు ఎక్కడ పట్టినా జీబీఎస్ సిండ్రోమ్ జరుగుతుంది. దీనికి తగ్గట్టు డాక్టర్లు కూడా రిమ్స్ లో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రక్త పరీక్షలకు కూడా ఎక్కువ నమూనాలు సేకరించుకోవడానికి, రక్త పరీక్షలు చేయడానికి సంబంధించిన పరికరాలు కూడా ఎక్కువ చేశారని మన మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి చెప్పిన. రైట్ కుమార్, థ్యాంక్ యూ. ఇక మొత్తానికైతే జీబీఎస్ వైరస్ సంబంధించిన వార్తల్ని బీఆర్కే న్యూస్ ద్వారా విరివిగా రాష్ట్ర వ్యాప్తంగా అలాగనే బోత్ స్టేట్స్లో ఎక్కువగా తీసుకెళ్లటం ద్వారా ఇది ప్రజల మధ్య కొంత చర్చ జరిగే విధంగా చేసింది బీఆర్కే న్యూస్ అని చెప్పవచ్చు. మొత్తానికైతే కొమరోలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మ జీబీఎస్ బారిన పడి ఆమె మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ గ్రామంలో కూడా మరి ఇంటింటికి వెళ్ళి కూడా అక్కడ వైద్య సిబ్బంది కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. అలాగనే ఇమ్యూనిటీ పెంచే సంబంధించిన కొన్ని ఫుడ్కి సంబంధించిన ప్రయారిటీ కూడా వాళ్ళకి కల్పిస్తున్నారు ప్రభుత్వం తరపున. అలాగా బీఆర్కే న్యూస్ మొత్తానికైతే ఈ అలసందలపల్లెలో వెళ్ళి అక్కడ ఇంటింటికి కౌన్సిలింగ్ చేసే విధంగా కూడా ప్రభుత్వాన్ని కదిలించిందని చెప్పవచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. మరో డ్రైవ్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు. సార్.